టార్గెట్ 2029 ఇదే తన లక్ష్యం అంటూ తేల్చి చెప్పారు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. లక్ష్యం రీచ్ అయ్యేందుకు కఠినంగా ఉంటానని, అవసరమైతే ఎవరినైనా వదులుకుంటానని ప్రకటించి సంచలనం రేపారాయన. ఎమ్మెల్యేలు ఎవరైనా సరే చేసిన తప్పులు దిద్దుకుంటే ఓకేనని, లేకుంటే అంతే సంగతులంటూ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలో కూటమి పాలన ఏర్పాటై గత నెల 12తో ఏడాది పూర్తయింది. గడప గడపకు టీడీపీ అంటూ కార్యక్రమం నిర్వహిస్తోంది తెలుగుదేశం పార్టీ. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు. ప్రస్తుతం ఈ కామెంట్లే ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు 2024లో జరిగాయి. అంటే ఇప్పటికీ ఏడాది కాలం మాత్రమే ముగిసింది. అయినా సరే టీడీపీ అధినేత చంద్రబాబు తన టార్గెట్ 2029 అని ఎందుకు ప్రకటించారు అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం పేరుతో జూలై 2 నుంచి నెల రోజుల పాటు ప్రజల్లోకి వెళ్తున్నారు టీడీపీ నేతలు. పార్టీలోని కుటుంబ సాధికార సారథి, కేఎస్ఎస్ సభ్యులు మొదలు పొలిట్ బ్యూరో మెంబర్ల వరకు అన్ని స్థాయిల్లోని నేతలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లడమే ఈ ప్రోగ్రాం ప్రధాన ఉద్దేశం. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలు, చేసిన పనులు, సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలంటూ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు టీడీపీ అధినేత. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర పార్టీ నేతలను ఉద్దేశించి పలు కీలక కామెంట్లు చేశారు చంద్రబాబు. టార్గెట్ 2029 తన లక్ష్యమని ఈ సందర్భంగా ప్రకటించారు. ఇందుకోసం చాలా కఠినంగా ఉంటానని స్పష్టం చేశారాయన. 2024 ఎన్నికల్లో ఎలాంటి మొహమాటాలకు తావు లేకుండా గెలిపే లక్ష్యంగా టికెట్లు ఇచ్చానని చెప్పుకొచ్చిన ముఖ్యమంత్రి రాబోయే ఎలక్షన్లో సైతం ప్రజా మద్దతు ఉన్నవారికి మాత్రమే చోటు ఉంటుందని స్పష్టం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు తాను నివేదికలు తెప్పించుకుంటున్నట్లు వెల్లడించారు ముఖ్యమంత్రి. అన్ని సర్వేలను బేరీజు వేసి మరీ చూస్తున్నట్లు ప్రకటించారు. ఎవరివైనా తప్పులు ఉంటే చెబుతానని, సరిదిద్దుకుంటే ఓకేనన్నారు. అలా కాదని నిర్లక్ష్యం ప్రదర్శిస్తే అంతే సంగతులంటున్నారు చంద్రబాబు. ప్రధానంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు తమను తాము నిరూపించుకుంటూ పని చేయాలని దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. కార్యకర్తల్లో ఉత్తేజం నింపాలన్నారు. అదే సమయంలో ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారాయన. ఈ రెండు అంశాలను మేనేజ్ చేస్తూ ముందుకు సాగాలని ఆదేశించారు చంద్రబాబు. ప్రతిపక్షంలో ఉంటే ఎంత జాగ్రత్తగా ఉంటామో అధికార పక్షంలో ఉన్నా అంతే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలోనే కొంతమంది ఎమ్మెల్యేలకు పింఛన్ల పంపిణీలో పాల్గొనే ఓపిక సైతం లేదంటూ తప్పుపట్టారు ఆయన. ప్రజాప్రతినిధులకు ఏవైనా సమస్యలు ఉంటే బయట మాట్లాడవద్దని నేరుగా తనకే చెప్పాలని సూచించారు. అయితే పార్టీ విస్తృత స్థాయి సమావేశాల కంటే కొందరికి ఇతర కార్యక్రమాలు ఎక్కువయ్యాయా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు అధినేత. ఇలాంటి కార్యక్రమాలకే రాకపోతే ఇక నియోజకవర్గాల్లో ఏం తిరుగుతారని అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఎన్నికల్లో డబ్బుతోనే గెలవగలమని అనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదన్నారు టీడీపీ అధినేత. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పెద్ద ఎత్తున ధనాన్ని ఖర్చు చేసిందన్నారు. డబ్బే ప్రధాన పాత్ర పోషిస్తే కూటమి అధికారంలోకి వచ్చేదే కాదన్నారాయన. కానీ ప్రజలు అనేక అంశాలను పరిశీలిస్తారని, అవే గెలుపును నిర్దేశిస్తాయన్నారు. అందుకే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఈ సందర్భంగానే నేతలకు మరికొన్ని హెచ్చరికలు, జాగ్రత్తలు చెప్పారు చంద్రబాబు. నిజం గడప దాటే సరికి అబద్ధం ఊరంతా చుట్టి వస్తోందన్న విషయం గ్రహించాలన్నారు. ప్రత్యేకించి సోషల్ మీడియా యుగంలో మరింత అలర్ట్గా ఉండాలని సూచించారాయన. 2014-19 మధ్యకాలంలో చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయామని, అందుకే 2019లో అధికారం చేజారిందన్నారు. గతంలో చేసిన తప్పులు, నిర్లక్ష్యం, ఉదాసీనత రాబోయే రోజుల్లో ఏమాత్రం ఉండొద్దని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో స్పష్టంగా చెప్పారు టీడీపీ అధినేత. మరి టార్గెట్ 2029 అంటూ చంద్రబాబు విధించిన లక్ష్యాన్ని అందుకునేందుకు తెలుగు తమ్ముళ్లు ఏ స్థాయిలో ప్రయత్నిస్తారన్నది ఆసక్తి రేపుతోంది.